నెక్స్ట్ డిఫైన్ హోల్ నంబర్స్. మరి హోల్ నంబర్స్ అంటే ఏంటిది? దేన్ని హోల్ నెంబర్స్ అంటారు? ద న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ యాజ్ హోల్ నెంబర్స్. డిఫైన్ హోల్ నెంబర్స్ అంటే ఏంటిదట? న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో. న్యాచురల్ నెంబర్స్ ఏంటివి? 1 2 3 4 5 6 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. సో ఇవి న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో తోటి కలిపి మిగతా న్యాచురల్ నెంబర్స్ అన్నిటిని కూడా ఏమనాలి? హోల్ నెంబర్స్ అంటారు. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్ 0 1 2 3 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. కాబట్టి స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఎంత? 0. బిగ్గెస్ట్ హోల్ నెంబర్ అంటే ఎంత? ఇన్ఫినిటివ్ అంటే వీ కెనాట్ సే, వీ కెనాట్ డిటర్మైండ్, వీ కెనాట్ సే ఆర్ వీ కెనాట్ డిటర్మైండ్. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు హోల్ నెంబర్స్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ హోల్ నెంబర్స్ ఆర్ డినోటెడ్? హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తారు? డబ్ల్యూ తోటి డినోట్ చేస్తారు. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటివి? ఆల్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ న్యాచురల్ నెంబర్స్. సో ఈ న్యాచురల్ నెంబర్స్లో జీరో తోటి కలిసి ఉంటే, ఈ న్యాచురల్ నెంబర్స్ అన్ని జీరో తోటి అలాంగ్ విత్ జీరో న్యాచురల్ నెంబర్స్ ఉంటే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హోల్ నెంబర్స్. అండ్ రిప్రజెంటెడ్ విత్ విచ్ లెటర్? డబ్ల్యూ తోటి రిప్రజెంట్ చేయాలి. దేంతో రిప్రజెంట్ చేయాలి? డబ్ల్యూ తోటి రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? సో హోల్ నెంబర్స్ ఏంటివి? 0 1 2 3 4 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ యాజ్ వాట్? హోల్ నెంబర్స్. ఇందులో స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటిది? 0. లార్జెస్ట్ హోల్ నెంబర్ ఏంటిది? ఇన్ఫినిటివ్ అంటే వీ కెనాట్ డిటర్మైండ్. పెద్ద నెంబర్ అంటే ఏ నెంబర్ చెప్పినా దానికంటే ఇంకో నెంబర్ రాయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 216 అన్న అనుకోండి, మీరు ఏం చేయొచ్చు? ఇంకొక నెంబర్ 217 కూడా రాయొచ్చు. దానికంటే ఎక్కువ నెంబర్ ఏ నెంబర్ చెప్పినా దానికంటే ఎక్కువ నెంబర్ రాస్తారు. కాబట్టి మనకు బిగ్ నెంబర్ అనేది చెప్పలేము. స్మాలెస్ట్ నెంబర్ మాత్రం ఏంటిది? 0. బిగ్ నెంబర్ని మనము డిఫైన్ చేయలేము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్, రైట్ 3 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. 3 టేబుల్ని ఏం చేయాలి? పైనుంచి కిందికి రాయాలి, కింది నుంచి పైకి రాయాలి. పైనుంచి కిందికి అంటే ఏం చేయాలి? 3 1s దగ్గర స్టార్ట్ చేసి 3 10s దగ్గర ఎండ్ చేయాలి. 3 10s 30. అట్లే కింది నుంచి పైకి అంటే ఏం చేయాలి? 3 10s 30 నుంచి స్టార్ట్ చేసి రాసుకుంటూ వచ్చి ఎక్కడ ఎండ్ చేయాలి? 3 1s 3. ఇక్కడ ఎండ్ చేయాలి. ఇట్లా టాప్ టు బాటమ్ రాయాలి, బాటమ్ టు టాప్ రాయాలి. ఇట్లా రాసి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎక్కడ అడిగినా కూడా చెప్పడానికి వస్తుంది. టేబుల్స్ లేకుండా మనం మ్యాథ్స్ లోపల ఏ ప్రాబ్లమ్స్ను కూడా ఫాస్ట్గా చేయలేము. కాబట్టి టేబుల్స్ అట్లీస్ట్ 10 టేబుల్స్ వరకైనా కింద నుంచి పైకి రావాలి, పైనుంచి కిందికి రావాలి, ఎక్కడ అడిగితే అక్కడ రావాలి. ఓకేనా? సో ఇది ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ హోల్ నెంబర్ ఏంటిది? లార్జెస్ట్ హోల్ నెంబర్ అంటే ఫస్ట్ హోల్ నెంబర్స్ ఏంటివి? జీరోతో పాటు న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 డాష్ 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 అప్ టు ఇన్ఫినిటివ్. సో ఇందులోపల లార్జెస్ట్ అంటే ఇది బిగ్ది మనం చెప్పలేము. బిగ్ చెప్పగలుగుతామా? చెప్పలేము. స్మాల్ అంటే మాత్రం 0. స్మాల్ అంటే ఏం తీసుకోవచ్చు? 0 తీసుకోవచ్చు. కానీ బిగ్ చెప్పగలుగుతామా? వీ కెనాట్ డిటర్మైండ్. బిగ్ది మాత్రం చెప్పలేము.